హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం రాగి ఇత్తడి వస్తువులు రుద్ది చేతులు నొప్పి పెట్టేలా రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో మన వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సగానికి వాటర్ పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మ ఉప్పును తీసుకోవాలండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఒకవేళ సామాన్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత సర్ఫ్ వేయండి. సర్ఫ్ కానీ లేదా మన వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా సరే మనం నిమ్మ ఉప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీతో తీసుకోండి. సర్ఫ్ ఎక్కువైనా పర్లేదు. చూడండి, రుద్దే పని లేకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచి తీస్తేనే మనకి తేడా తెలుస్తూనే ఉంటుంది. రాగి వస్తువులు అయితే ఇంకా త్వరగా అవుతాయండి. ఇత్తడి వస్తువులన్నా కొంచెం టైం పడుతుంది, కానీ రాగి వస్తువులు మాత్రం ఊరికేనే రుద్దే పని లేకుండా ఈజీగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆ వాటర్లో వేసి కొంచెం సేపు ఉంచితే ఇంకా త్వరగా క్లీన్ అవుతాయి. మనం ఎక్కువగా రుద్దాల్సిన పని ఉండదన్నమాట. అస్సలు రుద్దకుండా నీళ్ళల్లో ముంచి తీస్తే ఎమ్మడే తెల్లగా అవుతాయి అని కాదు. మనం మళ్ళీ త్వరగా నల్లబడకుండా ఉండాలంటే పీతాంబరి పౌడర్ లాంటి వాటితోని మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ 1 వీక్ వరకు నల్లబడకుండా ఉంటాయి. రాగి వస్తువులు అయితే గాలికుంటే ఈజీగా నల్లబడిపోతాయండి. ఇత్తడి వస్తువులు అయితే అలా కాదు కదా. చూస్తున్నారు కదా వీడియోలో, మీకు తేడా తెలుస్తూనే ఉంటుంది. ఈ నిమ్మ ఉప్పు వల్లనే మనకి ఎక్కువగా రుద్దే పని తప్పుతుందన్నమాట. మామూలుగా రుద్దుకొని మనం ఆరబెట్టుకొని కొంచెం తూడ్చి పెట్టుకుంటే చాలా నీట్గా ఒక 4-5 డేస్ 1 వీక్ వరకు అయితే మంచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ రాగి చెంబు అయితే ఊరికే వాటర్ పోస్తేనే ఇలా కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. చూడండి, వెంటనే ఇలా అవుతూనే ఉంటుంది. ఇలా మనం ఈ వాటర్లో వేసి కాసేపు ఉంచిన తర్వాత తీసి పీతాంబరి పౌడర్తో రుద్దేసుకుంటే చాలా నీట్గా అయిపోతాయి. చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఎక్కువగా రుద్దే పని శ్రమ మనకు తప్పుతుందన్నమాట. నేను ఎప్పుడూ కూడా ఇలానే క్లీన్ చేస్తానండి. వీటిని తోమిన తర్వాత మంచిగా క్లాత్తో తుడిచి కాసేపు ఆరనిచ్చి మనం లోపల పెట్టేసుకోవాలి. రాగి వస్తువులు అయితే గాలి తగిలితే ఊరికనే బ్లాక్ అయిపోతూనే ఉంటాయి. అవి డైలీ క్లీన్ చేసుకోవాల్సిందే. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.